సోషల్ మీడియా ఓవైపు అయితే మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరోవైపు అన్నట్లుగా పరిస్థితులున్నాయి. ఏ వార్త ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో, ఏ వార్త ఎందుకు వైరల్ అవుతుందో తెలియకుండా పోయింది. ఇక సోషల్ మీడియాను అడ్డుకోవడం పెద్ద సవాల్గా మారింది. అవసరమైన వాటికంటే కూడా అనవసరమైనవి, అదేవిధంగా తప్పుదారి పట్టించే కంటెంట్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకపోతే మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చే సలహాలు, సూచనలు చాలాసార్లు మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి అంశాలపై ఇన్ఫ్లుయెన్సర్లు ఏమాత్రం అవగాహన లేకుండా ఇచ్చే సలహాలతో వాటిని ఫాలో అయిన వాళ్ళు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చైనా ప్రభుత్వం ఇప్పుడు మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కొడా జులిపించింది. వాళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా మిగిలిన దేశాలు కూడా డాగన్ కంట్రీ బాటలోనే వెళ్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఆ షాక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి అంశాలపై సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా ఆయా రంగాల్లో స్పెషల్ డిగ్రీ చేయాల్సిందేనని కండిషన్ పెట్టింది. చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశపెట్టిన ఈ కఠినమైన నిబంధన అక్టోబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా నియంత్రిత అంశం గురించి కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటే వారు ఆమోదించబడిన డిగ్రీ, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి రుజువులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వైద్య సలహాలు ఇవ్వాలంటే వైద్యుడిగా రిజిస్ట్రేషన్, చట్టపరమైన విషయాలపై వ్యాఖ్యానించాలంటే న్యాయవాదిగా అర్హత చూపించాల్సిందే. ఇక ఈ విషయంలో డౌయిన్ అంటే చైనా టిక్టాక్ వెర్షన్, వీబో, బిలిబిలి వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ క్రియేటర్ల అర్హతను ధృవీకరించాలి. అంతేకాకుండా పోస్టులో ఉపయోగించిన సమాచారానికి ఆధారాలు, డిక్లైమర్లు ఉండేలా చూడాలి. ప్రభుత్వం విధించిన ఈ రూల్ను ఏమాత్రం క్రాస్ అయినా సదరు ఇన్ఫ్లుయెన్సర్ల ఖాతాలను సస్పెండ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లకు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా సూచనలు ఇస్తూ వీడియోలు చేస్తే ప్లాట్ఫామ్లకు $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 12 లక్షలు భారీ ఫైన్ కట్టాలి. దీంతోపాటు విద్య పేరుతో మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను రహస్యంగా ప్రమోట్ చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. అయితే సోషల్ మీడియా కల్చర్ పెరిగిపోయిన కొద్దీ డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటూ లక్షల కొద్దీ కంటెంట్ క్రియేటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. సగం నాలెడ్జ్తో ఇలాంటి వారు సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి విషయాల్లో సబ్జెక్ట్ లేకున్నా అడ్వైజులు ఇస్తుంటారు. వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్న నెటిజన్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఇలాంటి నిబంధనలు భారత్లో కూడా తీసుకురావాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇండియాలో కూడా డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఖచ్చితంగా సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ ఉండాలని కోరుకుంటున్నారు. అలా లేకపోవడంతో ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్నెట్లో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.